సరే మరో విషయానికి వస్తే జోసెఫ్ విజయ్ విజయం వెనుక పవన్ కళ్యాణ్ నుండి నేర్చుకున్న వ్యూహం ఏంటి? అసలు వ్యూహం ఉందంటారా పవన్ కళ్యాణ్ నేర్చుకున్నది? పవన్ కళ్యాణ్కి ఇది బిగ్ లెసన్, ఇది జరుగుతున్న ప్రచారం నిజమా? ఎస్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్టయితే ఈవెన్ తెలంగాణలో తెలుగు ప్రజల్లో అరే పవన్ కళ్యాణ్కి ఇలాంటి విజయం రాలేదేంటి, పవన్ కళ్యాణ్ ఇంతకంటే ఇదే స్టార్డమ్ ఉంది, ఇలాగే పోరాడాడు, వాళ్ళ బ్రదరు చిరంజీవి గారి హెల్ప్ ఉంది, చాలా హెల్ప్ ఉంది, అయినా పవన్ కళ్యాణ్ గారికి ఇంత బిగ్ విన్ ఎందుకు రాలేదు? ఇది ఒక పెద్ద విషయం అనమాట. కానీ ఇక్కడ కూడా గమనించాలండి, ఒకటి పవన్ కళ్యాణ్ విజయ్కి చాలా ఉపయోగపడ్డారు. రెండో విషయం ఏంటంటే ఇంకొక కాయిన్కి రెండో సైడు పవన్ కళ్యాణ్ చాలా నేర్చుకోవాలి విజయ్ నుంచి. ఈ రెండు డిస్కషన్ ఇప్పుడు చాలా సంచలనం రేపుతున్నాయి. అదేంటంటే విజయ్ విన్ను 2009 నుంచి ఆయన పార్టీ పెట్టి ఫ్యాన్ క్లబ్ పెట్టి 2024 ఎలక్షన్ పెట్టి ఆయన పోరాడుతున్నాడు వ్యూహంతో. కానీ ఇక్కడ ఆయనకు ఒక ల్యాబొరేటరీ లాగా ఉపయోగపడింది పవన్ కళ్యాణ్ పార్టీ. అందువల్ల పవన్ కళ్యాణ్ విజయ్కి హెల్ప్ చేశాడు. ఇప్పుడు విజయ్ పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేయాలి, ఎందుకంటే అక్కడ నుంచి లెసన్ నేర్చుకోవాలి. మొట్టమొదటి విషయం చూద్దాం, ఏ విధంగా పవన్ కళ్యాణ్ హెల్ప్ అయ్యారు విజయ్కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఎన్టీఆర్ తరం నుంచి రాలే, ఏదో ఎంజీఆర్ తరం కాకుండా విజయ్ ఎలా వచ్చారో ఈ తరంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎన్టీఆర్కి మధ్యలో చాలా హీరోలు వచ్చారు, విఫలమై బయటికి వెళ్ళారు. కృష్ణ అని, చిరంజీవి అని అందరూ వీళ్ళ బ్రదరే. కానీ ఎంజీఆర్కి ఇటు విజయ్కి మధ్యలో కూడా చాలా మంది హీరోలు ఉన్నారు, వాళ్ళు విఫలమై బయటికి వెళ్ళారు. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పెట్టింది ఒక ల్యాబొరేటరీ లాగా విజయ్కి ఉపయోగపడిందండి, జోసెఫ్ విజయ్కి. ఎలాగో చూద్దాం. 2014లో ఈయన పార్టీ పెట్టి జనసేన పార్టీలో పోటీ చేయకుండా, అంటే ఏంటి, విజయ్ లాగా ధైర్యం చేయలేదు. బీజేపీ టీడీపీకి ఆయన మద్దతు ఇచ్చారు, పార్టీ పోటీ చేయలే. తర్వాత 2019 ఎలక్షన్లో ఒంటరిగా పోటీ చేయలే, ఎవరు, జోసెఫ్ విజయ్ లాగా. ఈయన భయపడి, అంటే 2019లో కూడా ఆయన ఒంటరిగా పోటీ చేశాడు. కానీ 6% ఓటు బ్యాంకు, ఒకటే సీటు, ఆయనే 2 చోట్ల ఓడిపోవడం, భీమవరం, వైజాగ్. కాబట్టి ఇది విజయ్కి అక్కడ పెద్ద ప్రణాళిక అనమాట. అరే ఓకే, ఒంటరిగా పోటీ చేసి ఇంత డేంజర్ ఉంది పవన్ కళ్యాణ్, కాబట్టి ఇలా కాదు మరి ఏంటి అంటే దానికి విరుగుడు ఆయన తయారు చేసుకున్నాడు అక్కడ, ఫ్యాన్ క్లబ్ అని చాలా పెద్దగా. అందువల్ల పవన్ కళ్యాణ్ పార్టీ ఆయనకు ఒక ల్యాబొరేటరీకి ఉపయోగపడింది.